This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is Fiday. You watch V the Tech Government Jobs channel. గైస్ ఈరోజు మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఎక్సలెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకి శ్రీహరికోట తెలుసు కదా, మనకి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయినా మనకి షార్ స్టేషన్ నుంచి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో గైస్ చూస్తే మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి గైస్, అరౌండ్ 42 మల్టిపుల్ రోల్స్ అయితే ప్రెజెంట్ అయితే ఉన్నాయి. అందులో డిఫరెంట్ వేకెన్సీస్ అనుకోండి. మీరు 10th పాస్ అయినా, ఐటీఐ చేసినా, సో ఈవెన్ మన డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ కూడా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. సో గైస్ చూస్తే మనకి కొద్దిగా టైం తీసుకొని ఆ యొక్క నోటిఫికేషన్ ప్రాపర్గా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. నేను కూడా మీకు అయితే అనుకోండి. సో మీకు తగ్గట్టుగా, మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా, మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి. ఆ రోల్స్ మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు ఎంత, అసలు ఎలా అప్లై చేయడానికి ఒక ప్రొసీజర్ అన్ని కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎడ్యుకేషన్ పర్పస్ కింద సో వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్, సో ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకైతే ఇన్ఫర్మేషన్ పర్పస్ గురించి అయితే మీకైతే చెప్తున్నాను. సో దట్ ఒక క్లారిటీ ఉంటుంది మీకు. ఎందుకంటే జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మేమైతే చెప్తాం, వెరిఫైడ్ వెబ్సైట్ అండ్ వెరిఫైడ్ జాబ్ అప్డేట్స్ కాబట్టి సో మిస్ అవ్వకుండా వీడియో ఎవరు చూసారంటే మీరు తప్పుగా బెనిఫిట్ అయితే అవుతారు. ఓకే, సో గ్రేట్. సో క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. మీరు చెక్ చేసుకోవచ్చు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఒక ఎక్సలెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని మనకి చెప్పొచ్చు మాట. ఇక్కడ చూడండి, అక్కడ క్లియర్ ఇచ్చారు ఇంపార్టెంట్ డేట్స్లో మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ చూడండి. మనకి 16th October 2025 అయితే స్టార్ట్ అయ్యింది గైస్. సో ఇది 14th November 2025 వరకు ఉంటుంది. సో అప్పటికల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు రిలీజ్ ఇచ్చారు డీటెయిల్ నోటిఫికేషన్ నెంబర్ అన్నీ కూడా క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశారు. షార్క్ సంబంధించి ఇక్కడ డౌన్లోడ్ చేసి ప్రాపర్గా నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. నేను కూడా మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్ ఇంకా ఎనెక్జెస్ అంటే మనకు కావాల్సిన ఎనెక్జెస్ అన్నీ ఉంటాయి కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అవ్వచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, నెక్స్ట్ స్క్రైబ్కి సంబంధించిన ఫార్మాట్స్ అన్ని కూడా మనకైతే ఇక్కడ డౌన్లోడ్ చేసి మీరు ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లై అండ్ రీప్రింట్ అని ఉంది కదా, దాని మీద ఇచ్చిన తర్వాత మనకి ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తామన్నమాట. జాయిన్ SDSCR షార్. ఇక్కడ చూడండి మనకి ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్గా మనకి ఈ యొక్క రోల్స్ అని కూడా ప్రజెంట్ శ్రీహరికోటకి సంబంధించి ఇంకా చెప్పాలంటే డిఫరెంట్ లొకేషన్స్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. ఇందులో మనకి సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్, మెషిన్ డిజైన్, సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ చూడండి, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అట్మాస్ఫియరిక్ సైన్స్, మెట్రాలజీ, నెక్స్ట్ అనలిటికల్ కెమిస్ట్రీ, నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్, అవన్నీ కూడా మనకైతే సైంటిస్ట్కి సంబంధించిన మనకైతే రోల్స్ అయితే పైన కనిపిస్తున్నాయి. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఐడెంటిఫైర్ PCR యూనిట్కి సంబంధించి, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి మెకానికల్ ఇంజనీర్లు ఒక పర్టికులర్ యూనిట్కి, ఆటోమొబైల్ ఇంజనీర్లోని, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎలక్ట్రికల్ అండ్ ట్రిపుల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి, CSE వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ECE వాళ్ళకి, నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇంకా ఒక పర్టికులర్ రాసాయానికి సంబంధించిన ఒక యూనిట్లోని మనకైతే ఈ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించిన మనకి వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటుగా మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ సంబంధించి కెమిస్ట్రీ, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్, నెక్స్ట్ ఫైన్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ, విజువల్ ఆర్ట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లైబ్రరీ అసిస్టెంట్స్, రేడియోగ్రాఫరు, టెక్నీషియన్స్ కెమికల్, టెక్నీషియన్ బిలో కెమికల్, నెక్స్ట్ టెక్నీషియన్ బిలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్కి సంబంధించి అంటే ఇవన్నీ కూడా ITA ట్రేడ్కి సంబంధించి మనకైతే వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. టెక్నీషియన్ బిలో సివిల్, నెక్స్ట్ రిఫ్రిజిరేషన్ అంటే R&D AC వాళ్ళు, నెక్స్ట్ పంప్ ఆపరేటర్కి సంబంధించి మనకి టెక్నీషియన్ రోల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫోటోగ్రఫీ ఆర్ డిజిటల్ ఫోటోగ్రఫీ, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెకానిక్, బాయిలర్ అటెండెంట్కి సంబంధించి, నెక్స్ట్ డీజిల్ మెకానిక్ సంబంధించి, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాంతోపాటుగా డ్రాఫ్ట్ మ్యాన్లో సివిల్, కుక్ వేకెన్సీస్ ఉన్నాయి, ఫైర్ మ్యాన్ వేకెన్సీస్ ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు బ్రో ఫైర్ మ్యాన్కి సంబంధించి ఏదో నోటిఫికేషన్ వచ్చిందట ఏంటని అడుగుతున్నారు. అదేం లేదు, అది ఇస్రోకి సంబంధించి ఈ యొక్క ఫైర్ మ్యాన్ నోటిఫికేషన్ మాట ఇది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫైర్ మ్యాన్. నెక్స్ట్ లైట్ వెహికల్ డ్రైవర్ అంటే డ్రైవర్కి సంబంధించి, నర్సుకు, డ్రాఫ్ట్ మ్యాన్స్, టెక్నీషియన్, మళ్ళీ కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఇక డిఫరెంట్ మనకి లొకేషన్ అంటే మనకి చూడండి ఒకసారి సికింద్రాబాద్ ఉంది, నెక్స్ట్ తమిళనాడు ఉంది, ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోట ఉంది, ఇంక ఇలా పైకి వెళ్ళిపోతే మనకి మహారాష్ట్రకి సంబంధించిన లొకేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ అన్నీ ఎక్కువ కూడా ఆంధ్రప్రదేశ్కి అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి. అండ్ ఇక తిరువనంతపురం, నెక్స్ట్ కేరళ, నెక్స్ట్ మహారాష్ట్రలో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలాగ మనకైతే లొకేషన్ వైజ్ మనకైతే డివైడ్ అయింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. క్లియర్ ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఈ డిఫరెంట్ పొజిషన్స్కి మీరు 10th క్లాస్, నెక్స్ట్ ITA వాళ్ళు, నెక్స్ట్ డిగ్రీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు కూడా దీనికైతే తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రాపర్గా నోటిఫికేషన్ అయితే నేను ఓపెన్ చేసి మీకు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ డేట్స్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో
చెప్పాను, మరి ఇక్కడ కూడా చెక్ చేసుకోండి. 14th నవంబర్ కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలని ఇక్కడ క్లిక్ ఇచ్చారు. టోటల్గా 36 పేజెస్ తోటి మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ మనకైతే ఇక్కడ క్లియర్గా అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి అయితే వచ్చింది, తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఇలా కిందకు వచ్చేస్తే మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకైతే ప్రాపర్గా ఇచ్చారన్నమాట. సో ఇందులో మనకి యూజ్ఫుల్ అయ్యే ఎక్కువ మనం డిస్కస్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేద్దాం. సో చూస్తే మనకి ఫస్ట్ సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ ఎస్సీకి వచ్చేటప్పుడు మనకి చూడండి 56,100 నుంచి 1,77,500 వరకు మనకైతే ప్యాకేజ్ ఉంటుందని క్లియర్గా వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా అందులో మనకి డిఫరెంట్గా మనకి ఉంటాయి కదా, స్ట్రీమ్స్ ఉంటాయి. బట్ మీకు ఏం చెప్తున్నానంటే ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 60% మీకు అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇంకా బీటెక్ వాళ్ళు ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి. అండ్ అగ్రిగేట్ కూడా మనకి అయితే ఇచ్చారు 6.84 మనకైతే ఉండాలి, 65% అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. సో దాంతోపాటు ఇంకా 10 పాయింట్ స్కేల్ మనకి 65% మనకైతే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇంకా చూడండి 10 పాయింట్ స్కేల్ సెక్షన్ బి అలాంగ్ విత్ క్యాండిడేట్స్ విత్ AMIA ఆర్ గ్రేడ్ IETE వాళ్ళు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఓకే, ఇలాగా బీటెక్, ఎంఈ ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ క్యాండిడేట్స్ అంతా కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఏంటి మనకి ఈ యొక్క సైంటిస్ట్ ఆర్ ఈ ఉన్నాయి కదా మనకి ఏంటి ఇంజనీర్ లెవెల్కి సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్కి ఈ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో చెక్ చేసుకోండి. అలాగే మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి, ట్రిపుల్ఈకి సంబంధించి, అట్మాస్ఫియరిక్ సైన్స్ మెథడాలజీకి సంబంధించి, నెక్స్ట్ అనలిటికల్ కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, ఇంకెలా కిందకు వచ్చేస్తే ఇంకా అన్ని పోస్టులకు కూడా సేమ్ క్వాలిఫికేషన్ మనకైతే ఉంటుంది. ఆ యొక్క డీటెయిల్స్ మనకైతే ఇచ్చారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్కి సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్ వీటికి ఎలా ఇచ్చారంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్. ఇలాగా సో కెమికల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఒక పర్టికులర్ ఆ యొక్క యూనిట్లోని, నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో, ఇవన్నిట్లో కూడా మనకైతే ఒకటే ఉంటుంది ఏంటంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్రిపుల్లోని, ఎలక్ట్రానిక్స్లోని, సివిల్ ఇంజనీరింగ్లోని, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లోని, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లోని, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఇంజనీరింగ్లోని, నెక్స్ట్ అన్నింటిలో కూడా ఎవరైతే డిప్లొమా చేస్తారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి కెమిస్ట్రీకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ క్లాస్ బీఎస్సీ డిగ్రీ ఎవరైతే చేశారో కెమిస్ట్రీలో వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, నెక్స్ట్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఫోటోగ్రఫీ అండ్ విజువల్ ఆర్ట్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళు, నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్కి వచ్చేటప్పటికి సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్ చేసిన వాళ్ళు ఉంటే సరిపోతుంది. అండ్ ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకెలా కిందకు వచ్చేస్తే రేడియోగ్రాఫర్, సో దీనికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా రేడియోగ్రఫీ కోర్స్ చేస్తే చాలు, దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమికల్ కూడా అంతే, ఎస్ఎస్సి ఎవరైతే చేస్తారో ఈ టెక్నీషియన్కి సంబంధించి మాట, SSLC ఆర్ SSC పాస్ ఉండాలి. దాంతోపాటుగా ఐటీఐ అంటే ఎవరైతే ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ ఎవరుతున్నారో కెమికల్లోని ఆ యొక్క ట్రేడ్లోని అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా కిందకు వచ్చేసి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు, నెక్స్ట్ ఇలా కిందకు వస్తే ఫిట్టర్ ట్రేడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు, నెక్స్ట్ ఫిట్టర్ సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లోని ఎవరైతే ఐటీఐ చేశారో 10th పాస్ అయ్యి తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ R&AC అంటే రిఫ్రిజరేషన్ ఏసీలో ఆ యొక్క ట్రేడ్లోని ఐటీఐ చేసిన వాళ్ళు, నెక్స్ట్ పంప్ ఆపరేటర్ ఆర్ కమ్ మెకానిక్లో కూడా అంతే 10th+ ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫోటోగ్రఫీలో కూడా అంతే 10th+ ఐటీఐ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ మెకానికల్ కూడా అంతే, దాంట్లో ఆ యొక్క ట్రేడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు, డీజిల్ మెకానిక్ కూడా అంతే, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సంబంధించి ఆ యొక్క ట్రేడ్స్ చేసిన వాళ్ళు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సివిల్కి వచ్చేటప్పటికి డ్రాఫ్ట్ మ్యాన్లో ఇక్కడ చూస్తే మనకి 10th పాస్ అయ్యి ఐటీఐ చేసే ఆ యొక్క ట్రేడ్ మనకి డ్రాఫ్ట్ మ్యాన్ ట్రేడ్ సివిల్ ఎవరైతే చేస్తారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. నెక్స్ట్ కుక్కి సంబంధించి ఏంటంటే జస్ట్ మీరు SSC పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే అంటే 10th పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కుక్ మాట. ఓకే, సో కుకింగ్లో మీకు 5 years కనుక ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు కుక్కి. నెక్స్ట్ ఫైర్ మ్యాన్కి సంబంధించి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి ఏంటంటే 10th పాస్ అయితే సరిపోతుంది. షుడ్ సాటిస్ఫై ద ప్రిస్క్రైబ్డ్ ఫిజికల్ ఫిట్నెస్, కొద్దిగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే సరిపోతుంది. మీరు ఫైర్ మ్యాన్గా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి 10th పాస్ అయితే సరిపోతుంది అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు, చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇలా చూస్తే మనకి లైట్ వెహికల్ డ్రైవర్ అట. సో దీంట్లో 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీంట్లో 10th పాస్ ఉండాలి, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైట్ వెహికల్ డ్రైవింగ్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. మస్ట్ ప్రాసెసెస్ ద LVD లైసెన్స్ మీకు అయితే ఉండాల్సి అయితే చెప్తున్నారు అనమాట. అప్పుడు మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు.
ఇంకా నర్సుకి సంబంధించి ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ నర్సింగ్ మీరైతే చేసి ఉండాలి, ఒక వేకెన్సీ ఉంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా సివిల్ డ్రాఫ్ట్ మ్యాన్ కూడా అంతే, ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి, కంప్యూటర్ సైన్స్ కూడా ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ అయితే చేసి ఉండాలి వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, సో క్లియర్ కట్గా మీకు కొద్ది టైం అయినా సరే మీకు ప్రాపర్గా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చెక్ చేసుకోండి. అండ్ ఈ యొక్క పోస్ట్ కోడ్ బేస్ చేసుకుని మనకైతే ఏవి ఉన్నాయి, ఆ యొక్క పోస్ట్ కోడ్ తగ్గట్టుగా మనకి ఏంటంటే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని మనకి వెటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, తర్వాత ఒక ఇంటర్వ్యూ అండ్ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఫస్ట్ పోస్ట్ కోడ్ 1 నుంచి 20th వరకు అండ్ 40th పోస్ట్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే 750 రూపీస్ మనం అయితే ఫస్ట్ పే చేస్తాం. అందరూ కూడా 750 రూపీస్ అయితే పే చేస్తారు. అది మీరు కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే మీకు 750 రూపీస్ కూడా మీకు అయితే ప్రాపర్గా రిఫండ్ చేసేస్తారు. ఏంటి ఎగ్జామినేషన్కి వెళ్తారు కదా మీరు, అప్పుడు మీకు అయితే రిఫండ్ చేస్తారు. అదే మీరు కనుక అదర్ దాన్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే మీకు ఇక్కడ క్లియర్ ఇచ్చారు, మనకైతే 250 రూపీస్ మనకి రెస్పెక్ట్ ఉంచుకొని మనకైతే 500 రూపీస్ అయితే వీళ్ళైతే రిఫండ్ చేస్తారనేసి అట్ ద టైమ్ ఆఫ్ వెటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకైతే రిఫండ్ చేస్తారనేసి ఇక్కడ తెలుస్తుంది. అదే మీకు పోస్ట్ కోడ్ 21 to 39, 41, 42కి వచ్చేటప్పటికి మనకి 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే మనకైతే ఛార్జ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. సో ఇందులో మనకి ఉమెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ చూడండి మనకి రిచర్ రిఫండ్ ఫుల్ క్యాండిడేట్స్ విల్ బి హూ ఆర్ ఎక్సెంప్టెడ్, ఇక్కడ మనకి 500 రూపీస్ మనకి రిఫండ్ చేస్తారు. సో అదే మీరు కనుక ఇక్కడ అదర్ దాన్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ చూస్తే 400 రూపీస్ అయితే మనకైతే రిఫండ్ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. అండ్ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు అయితే అప్లై చేసుకునేటప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ విజిబిలిటీ సర్టిఫికేట్స్, మా సర్టిఫికేట్స్, నెక్స్ట్ నో అబ్జెక్షన్స్ లెటర్స్ ఇవన్నీ కూడా మీరు అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు మనకి ఏంటి అప్లై చేసుకునే ప్రాసెస్లో. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి మనకి సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ రోల్కి వచ్చేటికి ఫస్ట్ వెటన్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూతో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. క్వశ్చన్ పేపర్ టెంప్లెట్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు, పార్ట్ ఏ పార్ట్ బి మనకైతే ఉంటాయట. సో డ్యూరేషన్ చూస్తే 75 minutes పార్ట్ ఏ ఉంటుంది. సో మనకి ఇంకా చూడండి పోస్ట్ కోడ్ వైజ్ ఇచ్చేసారు, 1, 2కి సంబంధించి 3, 6 నుంచి 75 నుంచి 90 minutes వరకు మనకైతే ఉంటాయట. టోటల్ మార్క్స్ 60 నుంచి 80 మార్క్స్ వరకు కూడా ఎవాల్యుయేట్ చేస్తారు. 1/3 మార్క్స్ మనకైతే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి ప్రాపర్గా అయితే మీరైతే రాయాల్సి వస్తుందని క్లియర్గా మెన్షన్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకే, టోటల్ మార్క్స్ ప్రాపర్గా పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించి మనకి పార్ట్ బికి సంబంధించి అయితే 20 మార్క్స్కి ఉంటుంది. సో తర్వాత మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో టెస్ట్లు కూడా మనకి పార్ట్ సి కూడా ఉంది కదా, పార్ట్ సి కూడా మనకైతే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. 30 minutes మనకైతే ఉంటుందట. సో తర్వాత డ్యూరేషన్ టోటల్ మార్క్స్ అయితే 20 మార్క్స్కి అయితే వీళ్ళు వాల్యుయేట్ చేస్తారనేసి ఇచ్చారు. టోటల్గా 100 మార్క్స్కి అయితే మనకి కండక్ట్ చేస్తారు, 100 మార్క్స్కి అయితే వీళ్ళైతే వాల్యుయేట్ అయితే చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ వాటికి అయితే మనకి ఇక్కడ ఎంత ఉందంటే సెలక్షన్ ప్రాసెస్ చూస్తే మనకి టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్ మ్యాన్స్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ చూడండి ద మోడ్ ఆఫ్ సెలక్షన్ విల్ బి రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్. నేను ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను కదా. సో మనకి రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, దాంతోపాటుగా స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ చూడండి సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్కి వచ్చేటప్పటికి ఆ యొక్క పర్టికులర్ రూల్స్లో మనకైతే చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు, డెహ్రాడూన్, గుంటూరు అయితే ఇచ్చారు. అదే రిమైనింగ్ ఆల్ పోస్టులకు వచ్చేటప్పటికి మనకు చూడండి ఆంధ్రప్రదేశ్ రీజన్కి వచ్చేటప్పటికి గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి అయితే ఉంది. ఇలా వచ్చేస్తే తెలంగాణకు వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు, ఇక్కడ హైదరాబాద్ అయితే మనకైతే ఇచ్చారన్నమాట. ఓకే, ఈ యొక్క లొకేషన్స్కి వెళ్ళి నేనైతే రిటన్ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయాలి. హౌ టు అప్లై ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చూపించాను, మీకు కావాలి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇది అఫీషియల్ వెబ్సైట్, మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ అప్లై మీకు ఇచ్చేస్తారు. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ పేజ్కి అయితే అవుతుంది. మీరు ఏ పర్టికులర్ పొజిషన్కి మీరు అప్లై చేద్దాం అనుకున్నారు దాన్ని పెట్టి ఇక్కడ లాగిన్ మీకు ఇచ్చేసి అక్కడ అకౌంట్కి రీచ్ చేసుకుని మీరు ప్రాపర్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి అప్డేట్గా ఎక్కువ మందికి షేర్ చేయండి, వీడియో డిస్క్రిప్షన్ అన్నింగ్స్ టాక్ చేస్తే యాక్సెస్ చేయండి. ఇంకొక ఎక్స్టెంట్ గవర్నమెంట్ జాబ్ పెడితే మళ్ళీ వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.